శ్రీమద్ రామాయణము 67వ సర్గము. విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులు విని ఆ మహారాజుతో, శ్రీరామునకు ఆ శివధనుస్సును చూపుము అని నుడివెను. అనంతరము ఆ జనక మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతమయ్యున్న ఆ దివ్య ధనుస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞించెను. ఆ సచివులు జనకుని ఆదేశము మేరకు ధనుస్సును భద్రపరచిన ప్రదేశమున ప్రవేశించిరి. పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనువును ముందుంచుకొని బయటకు వెడలిరి. బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన 5,000 మంది పురుషులు 8 చక్రముల శకటముపై గల ఆ ధనుపేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగికొని వచ్చిరి. ఆ రాజుగారి మంత్రులు ధనుస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకుని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి. ఓ మహారాజా, ఈ శ్రేష్టమైన ధనుస్సు మహామహులైన రాజులందరి నుండి పూజలను అందుకునినది. మిథిలాధిప, రాజేంద్ర, మీరు అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధను ఇదియే. వారి మాటలు విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుడు తోడను రామలక్ష్మణుల తోడను ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైన మహారాజులందరూ పూజించుచూ వచ్చిన దివ్య ధనువిదే. సీతాదేవిని పరిణయ మాడగోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టలేక చతికిలబడిరి. ఈ శివధనుస్సును వంచుటకును, అల్లెత్రాడును కూర్చుటకును, బాణమును సంధించుటకును, అల్లెత్రాడును లాగుటకును, కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ, అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, నాగులు కానీ సమర్థులు కాలేకపోయిరి. ఇక సామాన్యులైన మానవుల విషయము చెప్పనేలా. మహాత్ముడువైన ఓ మునీశ్వర, అట్టి మహాశక్తిమంతమైన ధనుస్సు ఇచ్చటికి చేర్చబడినది. ఈ రాజపుత్రులకు దీనిని చూపింపుడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, నాయనా రామ, ఈ ధనుస్సును చూడుము అని రఘువరునితో అనెను. అంతటా శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనుస్సును భద్రపరిచిన పేటికను తెరచి ధనువును జూచి ఇట్లు నుడివెను. ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనుస్సును చేతితో తాకి చూచెతును. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనిదెను. అందులకు జనకుడును విశ్వామిత్రుడును సరే అని పలికిరి. అంతటా ఆ రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనస్సు మధ్యభాగమును అవలీలగా పట్టుకొనెను. ధనుర్విద్య కుశలుడును మహాశక్తిమంతుడును అయిన శ్రీరాముని కరస్పర్శ మాత్రముననే ఆ ధనుస్సు వంగెను. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను. వెంటనే ఆ విల్లు ఫెళ్ళున విరిగెను. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా ఉండెను. పర్వతములో బ్రద్దలైనట్లు వినిపించెను. భూమి కంపించెను. విశ్వామిత్ర మహర్షియు, జనక మహారాజు, నరోత్తములైన రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్ఛిల్ల పడిపోయిరి. కొంత తడవకు ఆ జనులందరూ మూర్ఛ నుండి తేరుకొనిరి. శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టునో లేదో, అతడు తనకు అల్లుడు అగునో కాదో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనస్సు
కుదుటపడెను. పిమ్మట ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లనెను: ఓ మహాత్మా, దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని. ఇది అత్యద్భుతమైనది, ఊహలకు అందనిది. ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు. నా కూతురు సీత దశరథుని కుమారుడు, రూపగుణ సంపన్నుడు అయిన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయగలదు, మా వంశముని తరింపజేయగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతునకే సీత భార్య అగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది. నా కూతురు నాకు ప్రాణముల కన్నెను మిన్నయ్యనిది. మా సీతమ్మ శ్రీరామునికే ఇయ్యదగినది. ఓ బ్రహ్మర్షి, మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళుదురు. దీనివలన మీ కీర్తికాంతులు వెల్లివిరియును. వారు వీర్యశుల్క అయిన సీతాదేవి పరిణయ వృత్తాంతమును వినమ్ర వచనములతో దశరథ మహారాజు గారికి పోసగుచ్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరములకు తీసుకుని వత్తురు. మునీశ్వరులైన మీ యొక్క రక్షణలోనున్న రామలక్ష్మణులను కూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తిపరచి వారు ఆయనను అతి శీఘ్రముగా తీసుకుని వత్తురు. కౌశికుడు అందులకు తన ఆమోదమును తెలిపెను. అంతటా జనక మహారాజు మంత్రులను పిలిపించెను. ధర్మాత్ముడైన ఆ రాజు వారికి శుభాహ్వాన పత్రికలను అందజేసెను. జరిగిన వృత్తాంతమునంతయు దశరథునకు వివరించుటకును ఆయనను తోడ్కొని వచ్చుటకును వారిని అయోధ్యకు పంపెను.